అవకాశం ఉన్నంత మేరకు రూల్ ప్రొవైడ్ చేసేంత మేరకు ఖచ్చితంగా అవన్నీ కూడా ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సో ఆ రకంగా అందరికీ కూడా భరోసా కల్పించే కార్యక్రమం జరుగుతోంది. ఒకవేళ కేసులు పెట్టినా కూడా అవి ఖచ్చితంగా రూల్ ప్రొవైడ్ చేస్తే విత్డ్రా చేసేదానికి రాబోయే కాలంలో తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బాలకృష్ణనే సైకో, అది సర్టిఫైడ్ సైకో ఆయన. మరి డాక్టర్లు ప్రూవ్ చేసి సర్టిఫై చేసినారు. కాకర్ల సుబ్బారావు అని చెప్పేసి నిమ్స్లో డైరెక్టర్గా పనిచేసేవాడు గతంలో. సో ఆయన సర్టిఫై చేశాడు ఈయన పిచ్చివాడు అని చెప్పేసేసి, మెంటల్ ఫెలో అని చెప్పేసేసి. సో ఆయన ఈ రకంగా, ఎందుకంటే ఒక శాసనసభ అయినా, పార్లమెంట్ అయినా, కౌన్సిల్ అయినా, ఇంకొకటైనా, ఎక్కడైనా గౌరవంగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ గౌరవాన్ని, ఎందుకంటే అది గౌరవ సభ, ఆ సభలో కంటెద్దాలు తలపైన పెట్టి దానికి అది ఏందో తవ్వుతాడు ఆయన, మ్యాన్సన్ హౌస్ మందు తాగి హౌస్కి వచ్చి, ఎందుకంటే అది బ్రీత్ అనలైజరు ఇంకా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది శాసనసభలో. ఇది మామూలుగా చెక్ చేస్తున్నారు లోపలికి పోయేటప్పుడు, ఏంటన్నా ఏమైనా ఆయుధాలు ఏమైనా పెట్టుకోపోతారేమో అని. అట్లా కాకోకుండా ఇప్పుడు అది కూడా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో నిజంగా కూడా అందరూ కూడా చాలా హేయంగా బాధపడే కార్యక్రమం జరుగుతోంది. సో ఎంతైనా బాలకృష్ణ అనే ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆ సందర్భంలో నేనున్నా బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని, నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా పైన ఈ రకంగా కేసు వచ్చింది, సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమన్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును, పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి, మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళా రాలే వాళ్ళు. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు, 3-4 రోజుల తర్వాత ఈ బాలకృష్ణన్ చూడనీకి. సో వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ వచ్చిన పరిస్థితి లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే. సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించినాడు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు. సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను, ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమీ చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో ఆ రకంగా అయిపోయింది అన్నమాట. సో అంత మేలు చేయడం జరిగింది. అది కూడా మర్చిపోయి ఈ రకంగా
జగన్మోహన్ రెడ్డి గారి సైకో ఏందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక దార్శనికుడు, ఒక దూరదృష్టి కలిగిన వాడు. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుటుంబంలో సభ్యులని, అందుకోసమే ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని, భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకూడదని ఎవరైతే ఆ నాయకత్వం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రజలకు సంబంధించి భవిష్యత్తులో ఏ ప్రాబ్లమ్స్ రాబోతాయి, వీళ్లకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి, లేకుంటే వాళ్ళని ఎలా సన్నద్ధం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అందుకోసమే కరోనా కష్టకాలంలో ఆ రకంగా ఇబ్బందులు ప్రజలందరూ ఫీల్ అయినా కూడా మంచిగా వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అతి తక్కువ మరణాలు జరిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. అసలు రాజధాని అనేదే లేని పరిస్థితి ఈ రాష్ట్రానికి. అసలు హాస్పిటల్సే అతి తక్కువగా ఉన్నది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే వాలంటీర్స్ను ఆయన ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సెక్రటరియట్లను అంటే సచివాలయాలను 2000 జనాభాకు పెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ ఉన్నందువల్ల చాలా సౌలభ్యంగా వాళ్ళందరికీ మేలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అన్న ఉద్దేశంతో ఇటువంటి అవాంతరాలు వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది పడకూడదు ఈ ప్రజలు అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఇన్ని సృష్టించిన పరిస్థితి ఒక వైద్యం పైనే కాదు, విద్య పైన అయితేనేమి, వ్యవసాయం పైన అయితేనేమి, నిజంగా కూడా మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయన 5 ఏళ్ల కాలంలో చేసిన పరిస్థితి. ఆయన్ని సైకో అనడం ఏంది? ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు అంతకన్నా సైకోలు, వాళ్ళతో ఎవరైతే అనిపించినారో వాళ్ళు ఇంకా సైకోలు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను మేనేజ్ చేసేది, చైర్మన్గా ఉన్నది బాలకృష్ణ గారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులై ఉండి, ఒక క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా బిల్లులు పెండింగ్ ఉంటే, ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పార్టీలను చూడం, వర్గాలను చూడం అన్నట్టుగా అందరూ సమానమైన ఉద్దేశంతో సో అవన్నీ కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్న బిల్స్ను కూడా క్లియర్ చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట. సో ఇవన్నీ కూడా మర్చిపోయి బాలకృష్ణ గారు మాట్లాడడం నిజంగా హేయం. సో తీవ్రంగా నేనైతే ఖండిస్తా. సో ఇదే కాదు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయనకు సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉందో దానికి సంబంధించి ఈయన స్థలం ఒక రోడ్డు పోతోంది, దాంట్లో స్థలం మొత్తం రోడ్డుకి వెళ్ళిపోతుంది. సో దాన్ని రిక్వెస్ట్ చేస్తే నేను ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారికి తెలియజేసి ఆ రోడ్డును డైవర్ట్ చేసి ఆయన స్థలాన్ని కాపాడింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో ఇంత సహాయం చేసిన వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇంత దారుణంగా తాగి ఆ రకంగా ఒక గౌరవ సభలో మాట్లాడడం నిజంగా కూడా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవుడు కూడా క్షమించడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి అదేవిధంగా మరొక ప్రముఖ నటుడు చిరంజీవి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడము, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మరీ ముఖ్యంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు గారు మరి బాలకృష్ణ గారి ఏదైతే ఆయన ఏదైతే మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఆయన వివరించడం జరిగింది. ఎందుకంటే ఒక సంస్కారమైన తల్లిదండ్రులు ఎవరైతే మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు గారు, మరి అదేవిధంగా నందమూరి బసవ తారకం ఒక సంస్కారవంతమైన తల్లిదండ్రులకు మరి ఈ రకమైన పిల్లలు కూడా పుట్టారా అనేది దానికి నిదర్శనం ఈరోజు బాలకృష్ణ. ఒక గౌరవ సభ, శాసనసభ అంటే అక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, ప్రజల సమస్యలు అక్కడ చర్చించుకోవాలి. మరి అలాంటిది ఒక దేవాలయంగా భావించే ఆ యొక్క శాసనసభలో మరి ఒక ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు వివరించిన శైలి చూస్తుంటే, మరి ఆయన మాట్లాడుతున్న ఏదైతే వ్యవహార శైలి అంటే జోబులో చేతులు వేసుకొని తూగుతూ, మరి ముఖ్యంగా ఎప్పుడు మనం ఎవరు చూడనటువంటి విధంగా తలపైన కళ్ళు జోళ్ళు పెట్టుకొని ఆ యొక్క శాసనసభ డెకోరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ వివరించిన శైలి నిజంగా ఎవరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించే పరిస్థితులు లేవు. మరి అలాంటి పరిస్థితిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ సైకో అని చెప్పడము, వాడు వీడు అని చెప్పడము, మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరు సైకో అని చెప్పి. ఇప్పుడే చెప్పినట్టుగా సర్టిఫైడ్ సైకో ఈరోజు బాలకృష్ణ. డాక్టర్ల చేత సర్టిఫైడ్ సైకో ఎవరైనా ఉన్నా అంటే, మెంటల్ ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో సర్టిఫైడ్ మెంటల్ బాలకృష్ణ మాత్రమే. నిన్ననే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే అన్నగారు చెప్పినట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మొన్ననే ఒక బుక్ రిలీజ్ చేశారు. ఒక బుక్ రిలీజ్ చేస్తే బుక్లో ఆయన స్పష్టంగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరు, స్వయాన ఆయన బావగారు, ఆయన స్వయంగా ఆయన పుస్తకంలో రాస్తున్నాడు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది బాలకృష్ణ ఇంటి నుంచి. ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏం చెప్తున్నా అంటే, బాలకృష్ణ ఏదో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు, మీరు ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి బాలకృష్ణ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది అని చెప్పి ఆయన స్వయంగా ఆయన పుస్తకంలో రాసినాడు. మరి అలాంటి పిచ్చి మనిషి, సర్టిఫైడ్ సైకో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని సహించరు. మరి అదే రీతిలో మరి ప్రముఖ నటుడు చిరంజీవి గారిని కూడా మాట్లాడడం జరిగింది. మరి చిరంజీవి గారు నా పేరు ప్రస్తావించారని చెప్పి, మరి ఆయన ఈ దేశంలో లేకపోయినా కూడా విదేశాల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి ఒక లేఖపూరితంగా మీడియా ముఖంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఆప్యాయంగా ఆహ్వానించడం జరిగింది, నాకు చాలా మర్యాదగా ఆహ్వానించడం జరిగింది మా కుటుంబ సభ్యులకు. మరి క్లియర్గా ఆయన జరిగిన సంఘటన అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, మరి అదే సభలో ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఉన్నారు, మరి చిరంజీవి గారికి ఆ రకంగా మాట్లాడితే మరి ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా స్పందించలేదు, మంత్రులు స్పందించలేదు. స్వయాన ఇప్పటి వరకు
ఆయన సోదరుడైన ఈ రాష్ట్రానికి మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నగారిని అవమానించారని చెప్పి అనేక సందర్భాలు ప్రతి సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆనాడే మరి చిరంజీవి గారు స్పందించి ఉండింటే బాగుండేది, కానీ మరి ఆనాడు స్పందించలేదు. మరి ఇప్పటికైనా చిరంజీవి గారు స్పందించినందుకు మరి మనస్ఫూర్తిగా ఆయనకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి మీ అలయన్స్లో ఉన్న, మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి శాసనసభ్యుడు మరి బాలకృష్ణ గారు మీ అన్నకు ఆ రకంగా మాట్లాడితే మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదో ఒకసారి మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఇప్పుడు ఏం మాట్లాడు, ఎందుకంటే ప్యాకేజ్తో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనతో సమానంగా ప్రోటోకాల్ ఇచ్చేసి వెహికల్స్ ఇచ్చేసారు కాబట్టి మరి ఆయన వాళ్ళ కుటుంబాన్ని కానీ మరి ఎవరిని కూడా విమర్శించే స్థాయిలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి లేడు. మరి ఎన్నికల ముందు ప్రజలకందరికీ కూడా మభ్యపెట్టి మరి ఈ ప్రభుత్వానికి నిలదీస్తాను, మరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దాంట్లో మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిలదీస్తానని చెప్పిన వ్యక్తి మరి ప్రజల్ని విస్మరించేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నా, మరి రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నా, మరి విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నా, మరి ఎవరికి అన్యాయం జరుగుతున్నా, మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మరి నోరిప్పి స్పందించకోకుండా మరి ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాస పలుకుతూ మరి ఇంకా ఆయనకు 30 ఏళ్ళు ఆయన సారథ్యంలోనే పనిచేస్తానని చెప్పి మరి ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే బాలకృష్ణ గారు నిన్నటి దినం మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అందరి కార్యకర్తలకు అందరికీ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ కోరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకున్నాం. ఆ మద్యం గురించి నాకు, ఆ బ్రాండ్ల గురించి నాకు తెలియదు, ఎందుకంటే నాకు దాని మీద అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మ్యాన్సన్ హౌస్కు బ్రాండ్ అంబాసిడర్ అంట ఆయన మ్యాన్సన్ హౌస్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మరి ఒక శాసనసభలో మరి అదే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఆ బ్రాండ్నే వాడి మరి ఆ శాసనసభలో వచ్చి మరి ఆయన మాట్లాడడం అనేది తూగుతా మాట్లాడము. మరి ఇప్పుడే ఖచ్చితంగా ఇవాళ నేను స్పీకర్ గారికి, ఎందుకంటే స్పీకర్ గారు స్పందించారు కాబట్టి గవర్నర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే శాసనసభ ముందు ప్రవేశ ద్వారాల కాడ మరి బ్రీత్ అనలైజర్లు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు మరి తాగి లోపలికి వెళ్ళి మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మరి వేరే రకంగా సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తుంటారు కదా, వీక్షిస్తుంటారు, కోట్లాది మంది వీక్షిస్తుంటారు. మరి ఎంతో హుందాతనంగా వ్యవహరించాల్సిన శాసనసభ, ఎంతో గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన శాసనసభ, ఒక దేవాలయంగా భావించే ఒక శాసనసభను మరి అపవిత్రం చేసి మరి ఈ రకంగా మరి బాలకృష్ణ గారు వ్యవహరించడం అనేది చాలా దారుణము. ఖచ్చితంగా గవర్నర్ గారు దీంట్లో జోక్యం చేసుకొని మరి వాళ్ళకు ఎవరైతే స్పీకర్ కానీ మరి చైర్మన్ గారికి ఆదేశాలు ఇవ్వాలి. మరి అందరూ కూడా ఆ బ్రీత్ అనలైజర్లు మరి బ్రీత్ చేసిన తర్వాతనే శాసనసభ్యులకు లోపలికి పంపించేట్టుగా మరి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. నిన్నటి దినంన శాసనసభలో జరిగిన విషయాలన్నీ అందరము వీక్షించాము. మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఒక శాసనసభ అన్నది ఒక దేవాలయంగా మనం అందరం కూడా కన్సిడర్ చేస్తాం. ఆ దేవాలయంలో ఎలాంటి కాంటాక్ట్ ఉండాలా, ఎందుకంటే అందరూ ప్రజలు చూస్తుంటారు, ప్రజా సమస్యల మీద డిస్కషన్ జరగాల. ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు మన కాంటాక్ట్ ఎలా ఉండాలా, మన ప్రజల కోసం ఏ విధంగా మనము వాళ్ళ అవసరాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. మెయిన్గా అదే ఆడ జరగాల్సిన బిజినెస్. కానీ ఎటువంటి సందర్భం లేకుండా నిన్న హిందూపూర్ శాసనసభ్యులు
ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడైనటువంటి బాలకృష్ణ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఒక మాజీ సీఎం, అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆయన సంబోధించారో మనం అందరం కూడా చూసాం. అదొకటే కాకుండా ఆ సందర్భానికి ఆడ అవసరం లేకున్నా కూడా చిరంజీవి గారిని కూడా వాడు వీడు అని సంబోధించడం, ఇవంతా కూడా ఎంతవరకు సమంజసము? ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు ఒక హుందాతనానికి, ఒక సంస్కారానికి నిలువెత్తుగా ఆయన నిదర్శనంగా ఉన్నటువంటి ఆయన తనయుడైనటువంటి బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి సంబోధించేటప్పుడు ఎట్లాంటి అనుచితమైన పదాలు ఒక శాసనసభలో వాడటం మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా గతంలో ఏ విధంగా 24 గంటలు పక్కన వాళ్ళని బురద చల్లుతూ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈరోజు శాసనసభలో వాళ్ళు ఎలాంటి బిహేవియర్ చూపిస్తున్నారు ప్రజలకు, ఇదంతా కూడా అందరూ గమనిస్తున్నారు. అసలు వారి యాటిట్యూడ్ ఎలా ఉండింది, ఒక శాసనసభలో ఎలాంటి ప్రవర్తన ఉండాలి, ఒక స్పెక్స్ తల మీద పెట్టుకొని చేతులు జోబులో పెట్టుకొని ఒక నిర్లక్ష్యంగా మాట్లాడే విధానం కూడా ఎంతవరకు అనుచితమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న సభ్యులు కానీ, స్పీకర్ గారు కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సభలో ఉన్నారు. ఒక్కరు కూడా ఖండించలేదు, పైగా అందరూ నవ్వుతున్నారు కూడా. సో ఇలాంటివి ప్రోత్సహిస్తూ వాళ్ళే ప్రోత్సహిస్తారు, మళ్ళీ 24 గంటలు వైసీపీ వాళ్ళ మీద అబాండాలు వేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. ఇది కాకుండా ఈ బాలకృష్ణ గారు ఏదైతే ఇంతవరకు అందరూ చెప్పారు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎంతో లబ్ధి పొందారు. ఈరోజు ఆయన ఫ్రీగా ఆయన మీద వచ్చిన ఆ కేసుల నుంచి తప్పించుకొని ఆయనకు మానసికంగా పరిస్థితి బాగాలేదని ఒక సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని బయట ఉన్నారు. అదే కాకుండా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న బసవతారకం ట్రస్ట్కి జగన్మోహన్ రెడ్డి సార్ ఒక క్యాన్సర్ బాధితులకు నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం అని మంచి మనసుతో ఉన్న బకాయిలన్నింటినీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొంది కూడా ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా అనుచితంగా మాట్లాడడం. అదేవిధంగా చిరంజీవి గారి గురించి కూడా చూస్తే ఆయన కూడా ఏ రోజు కూడా అభ్యంతరకరంగా ఎవరిని దూషించి మాట్లాడింది లేదు, ఎంతో హుందాగా ఉంటారు. అటువంటి ఆయనను కూడా వాడు వీడు అని సంబోధించడం, ఇవన్నీ కూడా ఎలాంటి సంకేతాలు ప్రజలకు చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన పరిణామం. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు కౌన్సిల్లో కూడా చూస్తే చైర్మన్ గారికి కూడా ఒక దళిత వ్యక్తి కౌన్సిల్లో చైర్మన్గా ఉంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ చైర్మన్ గారికి ప్రోటోకాల్ ప్రకారము మొన్న మహిళా సదస్సులో ఆయన ఫోటో ఇవ్వలేదు, ఆయనకి సరైన ఆహ్వానం ఇవ్వలేదు. డిప్యూటీ చైర్మన్ నిన్న పార్టీ మారిపోయిన జకియా ఖానం గారి ఫోటో అయితే ఆ రోజు మహిళా సదస్సులో వేశారు, కానీ చైర్మన్ గారికి అయితే ఆహ్వానం లేదు, ఆయన ఫోటో లేదు. నిన్న జరుగుతున్న ఒక స్పోర్ట్స్ మీట్లో కూడా చైర్మన్ గారికి ఆహ్వానం లేదు. ఇది వైసీపీ పార్టీ వ్యక్తి అని వివక్షణ, లేక దళితులని ఆయన మీద వివక్షణ అన్నది కూడా మేము పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అన్ని రకాల అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఎలాంటి వాళ్ళు నిర్దేశాలు ఇస్తున్నారు, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి అన్నది ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా వైసీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళందరి వైఖరిని కూడా. ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు సంక్షేమ పథకాలు చేయకుండా సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో 3 చేయలే. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ఇస్తామన్న పెన్షన్స్ ఇలా, ఇవి మేజర్ 3 కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఉండేటివి. నిన్న వాళ్ళు అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో లేవు వాళ్ళు ఇచ్చిన వాటిలో. ఈ విధంగా ప్రజలకు అన్ని విధాలా మోసం చేస్తూ మరి ఇలాంటి ఒక దౌర్జన్యం కూడా శాసనసభలో ప్రత్యక్షంగా చేయటం ఎంతవరకు సబబు, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాపక్షాన నిలబడి పోరాడతామని వైసీపీ పార్టీ తరఫున మేమందరం కూడా తెలియవచ్చు.